గైస్ వెల్కమ్ బ్యాక్ టు సాక్షిత వర్మ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేనైతే మా మంచిర్యాలలోనే ఒక ప్రోగ్రామ్ ఉంది వైశ్య భవన్లో. సో అక్కడైతే నేను పలికే బంగారమైన పాటకి సోలో డ్యాన్స్ అయితే చేస్తున్నాను. సో దానికైతే రెడీ అయితే అవుతున్నాను. మమ్మీ అయితే హెయిర్ సీరం అయితే రాసేస్తుంది. అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటో మీకు చూపెడతాను. గైస్ నేనైతే ఈ హెయిర్ సీరం అయితే వాడుతున్నాను. సో గైస్ హాఫ్ పోనీ అయితే వేసుకొని దానికి ఇక్కడ మధ్యలో కొప్పులాగా అయితే వేసేసుకొని రింగ్ అయితే పెట్టుకోవాలి. దీనిపైన అయితే అన్ని ఫ్లవర్స్ అయితే పెట్టేసుకోవాలి. గైస్ మనమైతే ఇప్పుడు ఒక్కటి ఫ్లవర్ అయితే పెట్టుకున్నాను, ఇంకా పెట్టుకుంటాను అల్లుకున్న తర్వాత. సో సవరం అయితే యాడ్ చేసేసుకొని అల్లేసుకోవాలి. దీని తర్వాత ఫ్లవర్స్ అయితే పెట్టేసుకోవాలి. అల్లుకున్న తర్వాత పూల జడ అయితే కట్టేసుకోవాలి. అల్లుకున్న తర్వాత పూల జడ కట్టిన తర్వాత ఫ్లవర్స్ అయితే పెట్టేసుకుంటున్నాము. ఫ్లవర్స్ అయితే కట్టేసుకున్నాము. ఇప్పుడు అయితే హెయిర్ స్టైల్ అయిపోయింది. ఇప్పుడైతే మేము మేకప్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ కోల్డ్ క్రీమ్ అయితే పెట్టేసుకోవాలి. నేనైతే మమా ఎర్త్ అయితే యూజ్ చేస్తున్నాను. ప్రైమర్ అయితే పెట్టుకుంటున్నాను. ప్రైమర్ స్మెల్ అయితే ఏం బాగుండదు. నేనైతే డ్యాన్స్ కోసం అని చెప్పి భరిస్తున్నాను. నేనైతే మమా ఎర్త్ ఫౌండేషన్ అయితే వాడుతున్నాను. ఎర్త్ కాంపాక్ట్ అయితే మేము యూజ్ చేస్తాము. స్టిక్ అయితే అప్లై చేసుకున్నాము. ఇప్పుడైతే మేము కాజల్ అయితే పెట్టేసుకుంటాము. గైస్ లిప్స్టిక్ పెట్టేసేసుకొని కాజల్ ఐ షాడో అయితే నేనైతే ఈసారి పింక్ డ్రెస్ కాబట్టి పింక్ కలర్ అయితే పెట్టేసుకున్నాను. సో నెక్స్ట్ ఐబ్రో పెన్సిల్ కూడా పెట్టేసుకున్నాను. గైస్ బొట్టు అయితే పెట్టేసేసుకున్నాము. నెక్స్ట్ అయితే నేను డ్రెస్ అయితే వేసుకుంటున్నాను. సో గైస్ నేనైతే వైశ్య భవన్కి అయితే వెళ్తున్నాను. డ్రెస్ వేసుకున్నాను, ఆర్నమెంట్స్ అన్నీ పెట్టుకున్నాము, ముగ్గులు కూడా కట్టుకున్నాము. సో ఇప్పుడైతే నేను మేకప్ అంతా అయిపోయింది కాబట్టి మాకు టైం అవుతుంది. సో వైశ్య భవన్కి అయితే వెళ్తున్నాను. అక్కడ డ్యాన్స్ వీడియో కూడా నేను పంపిస్తాను, పెడతాను. అక్కడికి వెళ్ళాక కూడా ఎలా ఉంటుందో మీకు చూపెడతాను. సో గైస్ నేనైతే కిందికి వెళ్తున్నాను. కార్కి ఎక్కి వైశ్య భవన్కి అయితే వెళ్తున్నాము. సో ఇది మా వైశ్య భవన్. సో వైశ్య భవన్లో డ్యాన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. వాయిస్ వినపడుతుందో వినపడదో నాకైతే ఐడియా లేదు. వినపడుతుందనే అనుకుంటున్నాను. డ్యాన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సాంగ్స్ అయితే పెట్టారు. సర్టిఫికేట్ అయితే ఒక 2 minutesలో ఇస్తారు. ఇచ్చిన తర్వాత మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోతాము. నేను సర్టిఫికేట్ అయితే తీసేసుకొని నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి కొన్ని ఫొటోస్ అయితే దిగాము.